ప్రభు నామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ఈరోజు సండే. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మోకరించాలని, కూర్చోవాలని ఆశ కలిగి దేవుని సన్నిధికి రావాలి. కొంతమంది బాధతో, కొంతమంది మరి కష్టంగా అప్పుడే ఆదివారం వచ్చిందా అన్నట్లుగా ప్రభు సన్నిధిలో నీ ముఖము ఆయనకు కనిపించకూడదు. విచారణతో, వేదనతో మరి నీ దుఃఖ దినములన్నీ సమాప్తం కావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఆయన కనిపించాలి. ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన 16వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దేవునికి స్తుతి కలుగునుగా. సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో. ఎలా రావాలి? ఆ సంపూర్ణమైన సంతోషం దొరికే చోటికి ఎలా వస్తున్నామంటే బాధతో, ఎక్కడికో వెళ్ళాలని ఆశ కలిగి అది పక్కన పెట్టి దేవుని సన్నిధికి విచారంగా ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయానే, అక్కడికి వెళ్ళి ఉంటే నా బంధువులంతా ఉండేవాళ్ళు, ఆ ప్లేస్కి వెళ్ళి ఉంటే నా ఫ్రెండ్స్తో కలిసేవాడిని అన్న ఆలోచనతో నువ్వు దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు. చూడండి, ఒక హాస్టల్లో ఉన్న బాబు తెల్లవారితే ఆదివారం మరి ఇంటికి వెళ్ళాలంటే ఎంత సంతోషంగా ఉంటుంది. తన తల్లిని చూడాలని, తన తండ్రిని చూడాలని ఎంత ఉత్సాహంగా, రేపు ఉదయాన్నే మా అమ్మ నాన్న చూడబోతున్నానని ఉత్సాహంతో ఇంటికి వెళ్ళడా, సంతోషంతో ఇంటికి వెళ్ళడా, పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లిదండ్రులను కౌగిలించుకోవడా. అలాంటి ఆశ కలిగి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కూడా ఆయన చూసి ఆనందిస్తాడు. దేవుడు కూడా ఆయన చూసి బహుగా దీవిస్తాడు. నా కుమారుడికి చూడు, నా కుమార్తెకు చూడు, నా సన్నిధికి రావాలంటే ఎంత ఉత్సాహంగా వస్తూ ఉన్నారు, ఎంత సంతోష గానంతో వస్తూ ఉన్నారని నిన్ను చూసిన దేవుడు, నీ హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు నిన్ను చూసి ఆనందించాలి. ఈరోజు దేవుని సేవలో ఒక బాధతో వస్తూ ఉంటారండి. ఆయన గుమ్మములు గుండా నువ్వు వచ్చే నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసయ్య ఇంకా నన్ను బ్రతికించావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, నేను బ్రతికున్నా అంటే నీ కృపని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి. అప్పుడు నీకు దీవెన, అప్పుడు నీకు ఆశీర్వాదం, అప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలిగించి నిన్ను, నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు. బహుక్షేమం కలిగి నీ కుటుంబాన్ని సంతృప్తి చేత నడిపిస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం మీ అందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈరోజు నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డలు నిన్ను ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి ప్రభు. ఉత్సాహగానములు చేయొచ్చు, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, బహుక్షేమం కలిగించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.